హలో అందరికీ. నేను కొన్ని మొక్కలు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశా. అదే ఈ పార్సిల్. అసలు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాను. తొందరగా ఓపెన్ చేద్దాం. అసలు మొక్కలు ఎలా ఉన్నాయి? హెల్తీగా వచ్చాయా? లేదా? చూద్దామని. గట్టిగా ప్యాక్ చేశారు అసలు ప్యాకింగు. ఓపెనే కావట్ల. దీంతో కుస్తీ పడాల్సొస్తుంది. ఇలా ఈ సీజర్స్ ఇయన్నీ కాదు అని చెప్పి డైరెక్ట్ అటాక్. లాగేద్దాం ఇంకా అని చెప్పి స్టార్ట్ చేశా. లాగేస్తున్నా. ఫైనల్లీ వచ్చేసాయి మొక్కలు. హెల్తీగా ఉన్నాయా? లేదా? అని చెక్ చేస్తున్నాను. లాస్ట్ టైమ్ ఈ వెబ్‌సైట్ నుంచి నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. హెల్తీగా వచ్చాయి మొక్కలన్నీ. అందుకే మళ్ళీ ప్లేస్ చేశా. టోటల్ 10 మొక్కలు తీసుకున్నాను. టోటల్ 10 మొక్కలు తీసుకున్నాను గదా! అందులో లోపల బిల్ ఉంది ఒకటి. ఆ బిల్‌లో సీరియల్ నంబర్ ఉంటది. ఆ సీరియల్ నంబర్ రిలేటెడ్‌గానే మనకి మొక్కలు ప్యాక్ చేస్తారు గదా! ఆ మొక్కలు ప్యాకింగ్ దగ్గర కిందన స్టిక్కర్ ఉంటది. 1, 2, 3 అని చెప్పి. ఆ బిల్లులో ఏదైతే సీరియల్ నంబర్ ఉందో అదే సీరియల్ నంబర్‌గా వైస్‌గా ఇక్కడ మొక్కలకి స్టిక్ చేసి ఉంచుతారు. మనకి ఈజీగా ఐడెంటిఫై అయిద్ది. ఏ మొక్క అన్నది. ఎందుకు నవ్వుతున్నా అనుకుంటున్నారా? నేను అంత సీరియస్‌గా బిల్ చూస్తుంటే మా ఆయన వచ్చి పక్కన నుంచి ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతున్నట్టు అవుతున్నావు అని చెప్పి అంటుంటే కర్టెన్ క్రీపర్ పెట్టాను. రంగూన్ క్రీపర్, తన్బర్గియా, ఉసిరికాయ్, బోగన్‌విల్లీ, హైబిస్కస్, రెడ్ ఇక్సోరా, వైట్ హైబిస్కస్, ఆల్మండ్. యాక్చువల్‌గా అంతకుముందు నేను పెట్టినప్పుడు మొత్తం ఒక్కొక్కటి రూ. 25కే దొరికేది. ఇప్పుడు కొన్ని చేంజ్ అయినాయి ప్రైజెస్. మందారం ఇది రూ. 20కే వచ్చింది. ఇంకా క్రీపర్ అయితే రూ. 35 పడింది. టోటల్ ఈ 10 మొక్కలు కలిపితే రూ. 339 అయింది. దీనికి షిప్పింగ్ రూ. 100 ఎక్స్‌ట్రా. టోటల్ 438. నేను ఆర్డర్ ప్లేస్ చేసిన వెబ్‌సైట్ వచ్చి వీజీఆర్ గార్డెన్స్. ఇది తమిళనాడుది. లాస్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు నేను ఆర్డర్ ప్లేస్ చేసిన 1 ½ మంత్‌కి వచ్చినియి. అసలప్పుడు నాకు నమ్మకం లేదు. వస్తదా? రాదా? ఇట్లా రూ. 20, రూ. 25 అంటే ఫేకేమో అని. కానీ హెల్తీగా వచ్చినియి. బట్ లేట్‌గా వచ్చింది. 1 ½ మంత్ తర్వాత ఆర్డర్. కానీ ఇప్పుడు నేను ఆర్డర్ ప్లేస్ చేసిన 3 డేస్‌కే డెలివరీ అయిపోయింది. మొక్కలన్నీ హెల్తీగా ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ మొక్కలు పెట్టేసేద్దాం. మొక్కలు పెట్టడానికి వచ్చేసాను ఇంకా. ఇవి రావటం కూడా ప్యాకింగ్ ఈజీగా మనం తీసుకునేటట్లే వచ్చింది. మొక్కకి కిందన కొంచెం మట్టి పెట్టి కవర్‌తో కట్టేసి దానికి రబ్బర్ బ్యాండ్ ఏశారు. చూసారా నంబరు? అలా చిన్న చిన్న స్టిక్కర్స్ అతికిచ్చి పెట్టారనమాట సీరియల్ నంబర్ వైస్‌గా. నేను ఈ చిన్న పాట్స్‌లో ఎందుకు పెడుతున్నానంటే, నేను పెట్టిన 10 మొక్కల్లో 5 మొక్కలు నేను మా అమ్మ వాళ్ళకని చెప్పి పెట్టాను. అందుకే టెంపరరీగా ఈ చిన్న పాట్స్‌లో పెడుతున్నాను. అందరు మొక్కలు పెట్టేటప్పుడు వర్మీ కంపోస్ట్ 1 అయితే సాయిల్ 1 కోకోపీట్ 1 అని 3 ఈక్వల్‌గా తీసుకొని పెట్టాలి అంటారు గదా! బట్ నేను అట్లా ఏం ఫాలో అవ్వను. నార్మల్‌గా పెట్టేస్తాను. కానీ నేను అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తాను. అంటే బియ్యం కడిగిన వాటరు, వెజిటబుల్స్ మనం కట్ చేసినప్పుడు ఉంటది గదా! అదంతా వాటర్‌లో ఉంచేసి 2 డేస్ తర్వాత మొక్కలకేసేస్తాను. నాకదే హెల్తీగా అనిపిస్తుంది బాగా మొక్కలకి. కాకపోతే కొంచెం స్మెల్ ఉంటది పోసేటప్పుడు. కానీ మనం ఆర్గానిక్‌గా తినాలి అన్నప్పుడు ఆ స్మెల్ ఏముంది? చీకటి పడిపోతుంది. అందుకే త్వరగా పెట్టేస్తుంది మొక్కలు. చూస్తున్నారా ఈ గులాబీ నాటు గులాబీ? నేను ఈ వెబ్‌సైట్ నుంచే ఈ గులాబీ లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ప్లేస్ చేశాను. చిన్న మొక్కప్పుడు. అంటే ఒక చిన్న కొమ్మొచ్చింది. డౌట్‌తోనే పెట్టాను. హెల్తీగా వస్తదా? రాదా? మొక్క పెరుగుతదా? లేదా? అని. కానీ చాలా హెల్తీగా కొమ్మలు ఫుల్‌గా వచ్చి గులాబీలు కూడా చాలా వస్తున్నాయి. నేల మీద అయితే ఇంకా బాగొచ్చేది. థాంక్స్ ఫర్ వాచింగ్.